అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు. ఈరోజు ఇంకొక విషయం గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాం. పదము యొక్క అర్థము, పదార్థము. గురువు అనే పదం యొక్క అర్థం తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, గురువు అనేది ఒక గొప్ప పదము. భారతదేశంలో ఈ గురువు అనే పదానికి మనం అర్థాన్ని విశేషంగా తెలుసుకుందాం ఈరోజు. గురువు అన్న పదానికి ఆపోజిట్ వర్డ్ ఏమిటయ్యా అంటే లఘువు. గురువుకి ఆపోజిట్ వర్డ్ శిష్యుడు కాదు. మనం గురువు శిష్యుడు అంటూ ఉంటాం. అది మనకి అలవాటు అయిపోయింది భారతదేశంలో. నరనరాన ఇంకిపోయింది అది. గురు శిష్యుల సంబంధం అని చెప్పేసి అది భారతదేశం యొక్క సంస్కృతిలో ఒక ప్రధాన భాగం అయిపోయింది. అయితే మన దృష్టి ఏమిటి, అందులో మన పిఎస్ఎస్ఎం దృష్టి ఏమిటి అని మనం తెలుసుకోవాలి. మనం భారతదేశంలో పుట్టాము, పెరిగాము. భారతదేశ సంస్కృతి మనకు తెలుసు. గురువు ఒక ప్రధాన యొక్క ఆ యొక్క విశిష్టమైన స్థానం తెలుసు మనకి. శిష్యుడి యొక్క విశిష్ట స్థానము తెలుసు. అయితే ఈ పరిస్థితికి విపరీతంగా మన పిఎస్ఎస్ఎం ఉన్నది. ఆపోజిట్గా అంటే భారతదేశం అంతా ఒకవైపు వెళ్తుంటే మన పిఎస్ఎస్ఎం ఇంకో వైపు వెళ్తోంది. భారతదేశంలోనే పుట్టి పెరిగిన పిఎస్ఎస్ఎం భారతదేశాన్నే ఇంకొక వైపుకు తిప్పుతోంది. ఈ గురువు అనే పదం అర్థం చేసుకుంటే మనం ఎటువైపు వెళ్తున్నామో మనకి తెలుస్తుంది. మన దేశాన్ని ఎటువైపు మనం తీసుకెళ్తున్నామో మనకి తెలుస్తుంది. గురువు అనగానే నెక్స్ట్ పదం శిష్యుడు వచ్చేస్తుంది భారతీయ సంస్కృతిలో. కానీ పిఎస్ఎస్ఎంలో గురువు తర్వాత వచ్చేది లఘువు, శిష్యుడు కాదు. గురువు, లఘువు. భాష తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, సంస్కృతం భాష. గురువు అంటే ఏంటి, లఘువు అంటే ఏంటి. గురువు అంటే బరువు అయిన వాడు అని అర్థం. దానికి ఆపోజిట్ వర్డ్ విపరీత పదము లఘువు అంటే తేలికైన వాడు అని అర్థం. ఉదాహరణకు బాగా సంగీత సాధన చేసిన వాడిని సంగీత గురువు అంటాం. ఆయన బాగా సంగీతం సాధన చేసి అందులో బరువు అయ్యాడు ఆయన. ఒకనొక లెక్కల మాస్టారు లెక్కలు నేర్చుకుని మ్యాథమెటిక్స్, ఆయన లెక్కలు గురువు అయ్యాడు. ఆయన లెక్కలు బాగా వచ్చు ఆయనకి. ఆ లెక్కలు మ్యాథమెటిక్స్లో ఆయన సాధన చేశాడు జీవితం అంతా. ఆ గణిత శాస్త్రంలో ఆయన గురువు అయ్యాడు. ఆ విధంగా లెక్కలు బాగా రాని వాళ్ళు, ఆ అధ్యయనం చేయని వాళ్ళు, అందులో సాధన చేయని వాళ్ళు ఆ గణిత శాస్త్రంలో లఘువులు. ఆ బరువు సంపాదించుకోని వాళ్ళు. కనుక గణిత శాస్త్రంలో గురువులు ఉన్నారు, సంగీత శాస్త్రంలో గురువులు ఉన్నారు, సంగీత సాధనలో గురువులు ఉన్నారు.
మల్ల యుద్ధంలో గురువులు ఉన్నారు. ప్రతి శాస్త్రంలోనూ గురువులు ఉంటారు, ప్రతి కళలోనూ. క్రికెట్ ఆటలో విరాట్ కోహ్లీ గురువు, అంటే బాగా సాధన చేశాడు ఆయన. కపిల్ దేవ్ గురువు, బాగా బౌలింగ్ చేశాడు ఆయన, అంటే బాగా సాధన చేశాడు ఆ ఫీల్డ్లో, ఆ క్షేత్రంలో. నేను కూడా క్రికెట్ ఆడతాను, కానీ నేను గురువుని కాదు క్రికెట్లో, నేను ఒక లఘువుని. నేను బౌలింగ్ చేస్తాను, నేను బ్యాటింగ్ చేస్తాను, నేను వికెట్ కీపింగ్ చేస్తాను, కానీ వాళ్ళలాగా నేను లేదు కదా. నేను క్రికెట్ గురువుని కాదు, నేను క్రికెట్ లఘువుని. నాకు క్రికెట్ వచ్చు, నేను చాలా క్రికెట్ ఆడాను. క్రికెట్ అంటే నాకు కూడా పంచ ప్రాణాలే. చిన్నప్పుడంతా ప్రతి ఆదివారము గ్రౌండ్ మీదకి వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళం, ప్రతి ఆదివారము. అయితే నేను క్రికెట్లో గురువుని కాదు కదా, నేనేం కపిల్ దేవ్ కాదు, గవాస్కర్ కాదు. అంత సామర్థ్యం నా దగ్గర లేదు, ఎందుకంటే అంత సాధన నేను చేయలేదు. సాధన చేయగల శక్తి ఉంది, అంత సాధన నేను చేయలేదు. వారం వారం సండే కోసం అలా పోయి అలా ఆడుకుని వచ్చేవాళ్ళం, పొద్దున్న పోయి సాయంత్రం వచ్చేవాళ్ళం, ఏదో ఒక టీంతో ఆడడం. టెన్నిస్ బాల్తో ఆడాము క్రికెట్, కార్క్ బాల్తో ఆడాము క్రికెట్, బాల్తో కూడా క్రికెట్ ఆడాము. నేను క్రికెట్లో లఘువుని, గురువుని కాదు. అలాగే నేను సంగీత సాధన కూడా చేశాను. గొప్ప గొప్ప గురువుల దగ్గర నేను నేర్చుకున్నాను. వాళ్ళు గురువులు, కానీ వాళ్ళ దగ్గర నేను లఘువుని. వాళ్ళ దగ్గర చేరి నా సంగీతాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. ఒక గురువు దగ్గర చేరితే ఒక లఘువు తాను కూడా గురువు అవుతాడు. జీవితాంతం కష్టపడితే, సగం జీవితం కష్టపడితే ఆ లఘువుగానే ఉంటాడు, గురువు కాలేడు. ఆ గురువు ఎలా అయ్యాడు? గురువు అంత బరువు ఎలా సంపాదించుకున్నాడు? జీవితాంతం అంతా పణంగా పెట్టాడు దాన్ని. ఒక టెండూల్కర్, ఒక గవాస్కర్ జీవితాన్ని పణంగా పెట్టారు క్రికెట్ కోసం, వాడు గురువులు అయ్యారు. నేను నా జీవితాన్ని క్రికెట్ కోసం పణంగా పెట్టలేదు. నేను ఆదివారం ఆడతాను హాయిగా, ఒక లఘువుగానే మిగిలిపోయాను. చూసారా? గురువు, లఘువు ఈ రెండు పదాలు ఇంపార్టెంట్. పదం యొక్క అర్థం తెలుసుకోవాలి. గురువు అన్న తర్వాత వెంటనే లఘువు వస్తాడు. ఈ లఘువు గురువు గారిని చూసి ఆయన ఆయన అంత సాధన చేశాడు, నేను కూడా నా జీవిత లక్ష్యం ఇదే అయితే నేను కూడా ఇంత సాధన చేయాలి అని తెలుసుకుంటాడు. ఆయన చూసి నేర్చుకుంటాడు లఘువు. గురువుకి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ గురువు పట్ల ఈ లఘువులంతా ఆకర్షితులవుతుంటారు, చుట్టూ తిరుగుతూ ఉంటారు, దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ గురువు చుట్టూ లఘువులు తిరగడాన్ని ఏమంటారు తెలుసా? గురుత్వాకర్షణ శక్తి అంటారు. అంటే సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరిగినట్టు, భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు. భూమి గ్రహము, చంద్రుడు ఉపగ్రహము. భూమి ఎందుకు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది? సూర్యుడు చాలా బరువుగా ఉన్నాడు, గురువు అంటే బరువు. ఆ బరువుని కంపేర్ చేస్తే భూమి లఘువు, కనుక ఆ గురువు చుట్టూ ఈ లఘువు తిరుగుతూ ఉంటాడు. గురుత్వాకర్షణ శక్తి. సృష్టిలో ఎక్కడ చూసినా గురువులు, లఘువులు ఉంటారు. భూమి చుట్టూ చంద్రుడు ఎందుకు తిరుగుతున్నాడు? భూమికి కంపేర్ చేస్తే చంద్రుడు చిన్నవాడు, లఘు, అంత బరువు లేనివాడు. కనుక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది. ఈ సౌర కుటుంబం అంతా ఇంకో దాని చుట్టూ తిరుగుతుంటుంది. కంటికి కనపడిన ఒక నక్షత్రం ఉంది, ఆల్సియోన్ అని చెప్పేసి, దాని చుట్టూ తిరుగుతుంది సౌర కుటుంబం అంతా.
ఆ అల్సియోన్ అనేది తన కుటుంబాలతో సహా ఇంకో దాని చుట్టూ తిరుగుతుంది. ఇది పరంపరగా సాగుతూనే ఉంటుంది. నేను నా తండ్రి యొక్క కొడుకుని, నా తండ్రి నా తాత యొక్క కొడుకు, నా తాత ఇంకో 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 ఆయన కొడుకు, అలా సాగుతూనే ఉంటుంది. సో గురువులు లఘువులు అనేది అనంతంగా ఉంది. ఈ గురువులకు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. లఘువులు గురువుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నేను సంగీతం నేర్చుకోవడం కోసం ఒకనొక గురువు దగ్గరికి వెళ్ళాను చిన్నప్పుడు, 16 ఏళ్ల వయసులో, 15 ఏళ్ల వయసులో, 1963లో. మా అన్నగారు నన్ను టిఎస్ చంద్రశేఖరన్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఆయన గొప్ప సంగీత గురువు. ఆయన దగ్గర నన్ను తీసుకెళ్లారు మా అన్నగారు 1963లో. మొట్టమొదటిసారి ఫ్లూట్ పట్టుకున్నాను. సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర ఉండేవారు మా గురువు గారు, టిఎస్ చంద్రశేఖరన్ గారు. వేణునాద విద్వాంసులు, సంగీతంలో ఘనాపాటి. 3 రోజులు సాధన చేశాను. ఫ్లూట్ నుంచి సౌండే రాలేదు నాకు. మెల్లిమెల్లిగా సౌండ్ వచ్చింది. ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు అలా వెళ్తూ వస్తూ నేను ఒక లఘువునయ్యాను. ఏమీ లేని వాడి దగ్గర నుంచి నేను ఒక లఘువునయ్యాను. అంటే నాకు కూడా ఫ్లూట్ వచ్చు. ఆయన చుట్టూ నేను తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడే కదా వచ్చేది సంగీతం. కానీ నేను ఆయనకి శిష్యుడిగా నన్ను భావించలేదు. ఆయనకి కాళ్ళకి నేను దండాలు పెట్టలేదు, ఆయన పూజించలేదు. సంగీతంలో నాకు ఆయన బరువాడు. ఆయన దగ్గర ఉంటే నాకు కూడా ఆ సంగీతం కాస్త వస్తుంది, సంపర్క ప్రభావం ద్వారా. 6 నెలలు కలిసి తిరిగితే వారు వీరవుతారని ఉంది కదా. నేను రోజు ఆయన దగ్గర వెళ్తుంటే, లేదా వారానికి 2-3 సార్లు వెళ్తుంటే నాకు మెల్లిమెల్లిగా వస్తుంటుంది. నాకు తెలుసు అది ప్రకృతి సహజమైన సిద్ధాంతం. 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు. నేను 6 నెలలు కలిసి లేదు, కానీ వారానికి 2-3 రోజులు వెళ్తూ వస్తుండేవాడిని. 1 గంట, 2 గంటలు, 3 గంటలు అక్కడ. ఆ పరిస్థితికి ఎంత రావాలో అంత వచ్చింది నాకు. నేను ఒక లఘువునయ్యాను. నేనేమి సంగీతం కోసం నా జీవితాన్ని పణంగా పెట్టలేదు. కాలేజీకి వెళ్తున్నాను, వస్తున్నాను, చదువుకుంటున్నాను, వస్తున్నాను, ఇది కూడా చేస్తున్నాను. నేను ఒక సంగీతంలో గురువుని కాలేదు, ఎందుకంటే నా జీవితాన్ని సంగీతానికి సమర్పణ చేయలేదు. చేసి ఉంటే నేను కూడా గురువు గారిని అయ్యి ఉండేవాడిని, అంటే అంత బరువు సంపాదించుకొని ఉండేవాడిని. నేను సంగీతంలో లఘువుగానే మిగిలిపోయాను, ఎందుకంటే అది నాకు అదే కావాలి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు నాకు. ఆ తర్వాత నేను కర్నూలుకు ఉద్యోగం రీత్యా వెళ్ళినప్పుడు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారిని కలుసుకున్నాను. ఆయన మహాగురువు. అంటే ఎంత సంపాదించాడో సంగీతంలో లెక్కే లేదు ఆయనకి. గురువు అంటే బరువైన వాడు, మహాగురువు అంటే చాలా చాలా బరువు ఉన్నవాడు. శ్రీపాద పినాకపాణి గారు మహాగురువు. ఆయన అంతటి సామర్థ్యాన్ని సంపాదించుకున్నారు, పణంగా పెట్టాడు తన జీవితాన్ని. ఆయన దగ్గరికి నేను వెళ్ళడం మొదలుపెట్టాను. 3 సంవత్సరాలు వెళ్ళాను. మరి ఆయన చుట్టూ తిరిగాను. నేను కర్నూలులో ఉన్నప్పుడు ఆయన చుట్టూ తిరిగాను. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు టిఎస్ చంద్రశేఖరన్ గారి చుట్టూ తిరిగాను. ఫ్లూట్ వాయించడం వచ్చింది. ఇంకా అడ్వాన్స్డ్ సంగీతం ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను 3 సంవత్సరాలు. కానీ ఆయన దగ్గర ఉన్నానా నేను? ఆయన దగ్గర ఉండి నేను ఒక గురువుని అయ్యానా? సంగీత గురువుని కాలేదు, నేను సంగీత లఘువుని అయ్యాను, మహాలఘువు. సంగీత గురువు గారి దగ్గర చేరి లఘువునయ్యాను, సంగీత మహాగురువు దగ్గర చేరి మహాలఘువునయ్యాను, అంతేగాని గురువుని కాదు. ఎందుకంటే నేను గురువు కావాల్సిన, అంటే బరువు ఎక్కడ సంపాదించుకోవాలి, నా క్షేత్రం వేరే, సంగీతం కాదు, క్రికెట్ కాదు.
నా క్షేత్రము ఆత్మ విజ్ఞానము. అందులో నేను గురువుని అయ్యాను. అంటే నేను బరువును సంపాదించుకున్నాను. అది నా జీవిత లక్ష్యం అని నాకు తెలిసిపోయింది. ఆ కర్నూలులో పినాకపాణి గారి దగ్గర ఉన్నప్పుడే కొన్ని రోజుల తర్వాత నేను ఆయన దగ్గర వెళ్ళడం మానేసుకున్నాను. ఎందుకంటే నా జీవిత లక్ష్యం అది కాదు. ఆయన నా కోసం చూస్తుండేవాడు, కానీ నేను వెళ్ళేవాడిని కాదు. ఏమయ్యా రావడం లేదు అనేవాడు. ఒక వెకిలి నవ్వు నవ్వి ఉడుకునేవాడు. ఏం చేయండి నేను? ఆ శ్రీపాద పినాకపాణి గారికి మిగతా అందరూ చాలా సంగీత గురువులు పెద్ద పెద్ద వారు వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టేవారు. నేర్నూరు కృష్ణమూర్తి, నూకల చిన్న సత్యనారాయణ, ఇలా గొప్ప గొప్ప వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు కూడాను గొప్ప గురువులు అయ్యారు. ఆ గురువులకి ఈయన మహాగురువు. వాళ్ళంతా కాళ్ళకి నమస్కారం పెట్టి, నేను ఎప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టలేదు. చేతులు కూడా ఇలా పెట్టలేదు నేను. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముందే కూర్చుని చేతులు కట్టుకుని నుంచునేవాడిని. ఆయన కూర్చోమంటే కూర్చునేవాడిని. ఆయన ఏమిటయ్యా వాయించు అనేవాడు, నేను వాయించేవాడిని. కొత్త కీర్తన చెప్పనా అనేవాడు, చెప్పండి స్వామీజీ అనేవాడిని. చెప్పేవాడు, నేర్చుకునేవాడిని. కానీ అభ్యాసం చేసేవాడిని కాదు. ఎందుకంటే నేను గురువుని కాదలుచుకోలేదు, లఘువుని కానీ ఉండిపోయాను నేను. నా లక్ష్యం అది. కానీ ఆ సంగీతం నుంచి ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో అది నా జీవిత లక్ష్యం అయిపోయింది. ఇంక రాత్రనక పగలనక పుస్తకాలన్నీ చదవడం మొదలుపెడుతూ అదే ఆలోచిస్తూ దానికోసం నేను జీవితాన్ని అర్పణ చేశాను. కనుక నేను ఈ ధ్యాన విద్యలో, ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో నేను అంత బరువును సంపాదించుకున్నాను, లక్షల పుస్తకాలు చదివి. కనుక నేను ఒక గురువుని. గురువు అంటే బరువైన వాడని అర్థం, గుర్తుంచుకోండి. ఆ పదం యొక్క అర్థం ఎప్పుడు తెలుసుకోవాలి మనం, లేకపోతే విపరీత ధోరణిలో అయిపోతాం. పదం యొక్క అర్థం తెలుసుకోవాలి, పదార్థము తెలుసుకోవాలి. గురువు అంటే బరువైన వాడు, ఏ లెక్కలో అయినా, ఏ శాస్త్రంలో అయినా, ఏ కళలో అయినా. మా అమ్మగారు వంట శాస్త్రంలో గురువు ఆవిడ. అంటే అంత బరువును సంపాదించుకుంది ఆవిడ. ఏవిడ వంట చేసినా కూడా ఎంత బాగుండేదో లెక్క చెప్పలేదు. ఇంకా ప్రపంచం ఇంకెక్కడా అలాంటి అంత రుచి ఉండదు. ఆవిడ పాకశాస్త్రంలో అంత ప్రావీణ్యురాలు. ఆవిడ మహాగురువు వంట శాస్త్రంలో, పాకశాస్త్రంలో. నాకు కొద్దిగా వచ్చు, నేను ఒక లఘువుని, చిన్న లఘువుని. మనం ఏ ఏ శాస్త్రాల్లో, ఏ ఏ విద్యలో లఘువులమో, ఏ శాస్త్రంలో గురువు అవ్వగలిగామో మనం తెలుసుకోవాలి. నేను గురువు అంటే మీరు శిష్యులని కాదు. గురు శిష్యుల ఆ యొక్క మనోపలకల నుంచి ఆ సంబంధం తీసేయాలి. గురువు లఘువులు ఉన్నారు. ఈ గురువు చుట్టూ లఘువులు తిరుగుతూ తిరుగుతూ తాము కొంత లఘువులు అవుతారు. ఆ లఘువులు జీవితాన్ని పూర్తిగా పణంగా పెడితే వాళ్ళు కూడా గురువులు అవుతారు. మళ్ళీ వాళ్ళ చుట్టూ ఇంకా చాలామంది తిరుగుతూ ఉంటారు. నీ చుట్టూ ఎవరైనా తిరుగుతుంటే నువ్వు గురువు అయ్యావు లెక్క. ఒక తల్లి కోడి ఉంది, చిన్న చిన్న పిల్ల కోళ్ళు చుట్టూ గలగల తిరుగుతుంటాయి. అది తల్లి కోడి కనుక తెలిసిపోతుంది మనకి. చుట్టూ పిల్ల కోడి లేకపోతే ఆ తల్లి కాలేదు కదా. ఆ తల్లి కోడి ఎటు వెళ్తే పిల్ల కోడిలన్నీ అటే పరిగెత్తుతుంటాయి. సో గురువు ఎక్కడ ఉంటాయి, లఘువులంతా అక్కడే ఉంటారు, చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు శిష్యులని కాదు. ఎవరికి శిష్యుడు కాదు, కానీ గురువు ఉన్నాడు. గురువు చుట్టూ తిరిగే లఘువులు ఉన్నారు, గుర్తుంచుకోవాలి. ఇది కొత్త ఒరవడి, పిఎస్ఎస్ఎం ఒరవడి. గురువుకి వంగి దండాలు పెడుతూ పాద నమస్కారాలు చేస్తూ గురువుకి సమర్పణ అయిపోయిన ఎక్కడా లేదు. అది ఎవరికి సమర్పణ కాదు. నేను నా సంగీత గురువు గారి దగ్గరికి నేను సమర్పణ కాలేదు. అదేవిధంగా సదానంద యోగి వచ్చారు, ఆయన కలవడం జరిగింది. ఆయన దగ్గర కూడా పోయి ఇలా బుద్ధిగా కూర్చునేవాడిని 2.5 సంవత్సరాలు. ఆయన కాళ్ళకి ఎప్పుడు నమస్కారం పెట్టలేదు. నేను కాళ్ళకి నమస్కారం పెట్టే అనే ఒక గొప్ప సంస్కృతి నా దగ్గర లేదు, పిఎస్ఎస్ఎం దగ్గర లేదు.
నువ్వు ఆ విద్యలో నువ్వు గురువు బాగా సంపాదించుకున్నావు, నేను ఆ విద్యలో లఘు కాదలుచుకున్నాను కనుక నీ చుట్టూ తిరుగుతున్నాను, నీ మాటలు నా చెవుల్లో పోసుకుంటాను. నీ తలపులు నా తలలో పెడతాను. తద్వారా నేను ఒక గొప్ప లఘువుని అవుతాను. గురువు కాదలుచుకుంటే ఆ క్షేత్రంలో నేను కూడా ఒక గురువుని అవుతాను. క్రికెట్ అభ్యాసంలో నేను గురువు కాలేదు, నాకు అవసరం లేదు, అది నా జన్మ యొక్క ప్రణాళికలో లేదు, అది లఘువుగానే ఉన్నాను. నాకు తెలుసు లెగ్ స్పిన్ అంటే తెలుసు, ఆఫ్ స్పిన్ అంటే తెలుసు, గుగ్లీ అంటే తెలుసు, నాకు వికెట్ కీపింగ్ తెలుసు. సంగీతంలో నేను లఘువుని, నాకు రాగం తెలుసు, తాళం తెలియదు. కీర్తనలు నేర్చుకున్నాను, సగం వచ్చు సగం రాదు. ధ్యానం ఆధ్యాత్మిక శాస్త్రంలో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే అది నా జీవిత లక్ష్యం. ఎవరి జీవిత లక్ష్యంలో వాళ్ళు తప్పకుండా గురువులు అవుతారు. ఫస్ట్ లఘువుగా అవుతాడు, తర్వాత ఆ లఘువు గురువుగా అవుతాడు. ఫస్ట్ కాస్త అభ్యాసం చేసి కాస్త లఘువు అవుతాడు, తర్వాత జీవితాన్ని సమర్పణ చేసి గురువు అవుతాడు ఆ క్షేత్రంలో. పినాకపణి గారు సంగీతం నేర్పించడంలో మహాగురువు అయ్యాడు. టిఎస్ చంద్రశేఖర్ గారు ఫ్లూట్ వాయించడంలో గురువు అయ్యారు. మా అమ్మగారు వంట శాస్త్రంలో గురువు అయ్యారు. మా అన్నగారు సైన్స్లో గురువు అయ్యాడు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి సంపాదించాడు. ఆయన ఆ ఫీల్డ్లో గురువు. నేను ఇందులో బరువు సంపాదించుకున్నాను. గురు శిష్య సంబంధం కాదు, గురు లఘు సంబంధము అని చెప్పేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఎవరైనా మన దగ్గరికి వస్తే మొట్టమొదటి రోజే మనం చెప్తాం, నాయనా నేను నీ గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు. అక్కడి నుంచి మొదలవుతుంది ఒక కొత్త ఒరవడి. ఈ భారతదేశం అంతా ఒక కొత్త వైపు తీసుకెళ్తే ప్రయత్నం, అందులో సఫలీకృతం అయ్యాం మనం. పాత గురు శిష్యుడు అనేది ఒక బూజు పట్టిన చింతకాయ పచ్చడి లాంటిది. మన ఈ గురు లఘు సాంప్రదాయం అనేది ఇది ఒక కొత్త ఆవకాయ. కనుకనే మనం అంటే భారతదేశానికి చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఏమిటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి. కానీ నాకు తెలుసు ఇదే కరెక్ట్ విధానం అని చెప్పేసి, ఇదే సరి అయిన విధానం అని చెప్పేసి. గురు శిష్య సంబంధం కాదు, గురు లఘు సంబంధము. శిష్యుడు అనగానే ఒక విధమైన మనసులో ఒక భావన వస్తుంది, లఘు అంటే వేరే విధమైన భావన వస్తుంది. ప్రతి పదానికి వేరే అర్థం ఉంటుంది. పదం యొక్క అర్థమే పదార్థము. పదం యొక్క అర్థం తెలుసుకున్నవాడు పండితుడు, పదం యొక్క అర్థం తెలియని వాడు పామరుడు. గురువు అన్న పదం యొక్క అర్థం తెలియని వాడు పామరుడు, గురువు అన్న పదం యొక్క అర్థం తెలుసుకున్నవాడు పండితుడు. పండితుడి చుట్టూ పామరులు తిరుగుతూనే ఉంటారు, తాము కూడా పండితులు కావడం కోసం. గురువు చుట్టూ లఘువులు తిరుగుతూనే ఉంటారు గురుత్వాకర్షణ శక్తి ద్వారా. వాడు గురువు అయినప్పుడు వీడు లఘువు కానప్పుడు వాడి చుట్టూ తిరగడు. ధ్యానం కోసం ఇష్టం లేని వాళ్ళు నా చుట్టూ తిరుగుతున్నారా? మా అన్నగారే నా చుట్టూ తిరగలేదు, ఆయనకి ధ్యానం అంటే ఇష్టం లేదు.
ధ్యానం చేయకుండానే పైలోకాలకు పడాడు ఆయన ఎప్పుడు లఘువు కాలేదు ధ్యాన విద్యలో. అంటే నా చుట్టూ తిరగలేదు ఆయన. కానీ లఘువు కాదలుచుకున్న వాళ్ళందరూ కూడా నా చుట్టూ తిరిగారు. ఎంత తిరిగారో అంత గొప్ప లఘువులు అయ్యారు. వాళ్ళు కూడా జీవితాన్ని పణంగా పెడితే వాళ్ళు కూడా గురువులు అయ్యారు. వాళ్ళ చుట్టూ ఇంకా చాలామంది తిరిగారు. జక్కా రాఘవరావు గారు గొప్ప లఘువై ఆయన వెళ్ళడం మొదలుపెట్టారు అన్ని ఊర్లకి. కోస్తా ప్రాంతం అంతా అందరికీ ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇది బాబు ధ్యానం అని చెప్పేసి. వాళ్ళు కూడా లఘువులు అయ్యారు, మళ్ళీ వాళ్ళు కూడా గురువులు అయ్యారు. బరువు సంపాదించుకున్నారు. సాధన చేస్తే ఎంత సాధన చేస్తే అంత బరువు సంపాదించుకుంటాం. సంగీతంలో ఎంత సాధన చేస్తే అంత బరువు వస్తుంది మనకి. పినాకపాడి గారు చేసిన సాధన నేను చేశానా? మా గురువుగారు చంద్రశేఖరన్ గారు చేసిన సాధన నేను చేశానా? చేయలేదే. అంత సాధన అటువైపు నా చూపు పోలేదే. గవాస్కర్ చేసినంత క్రికెట్ సాధన నేను చేశానా? చేయలేదే. ఎంత సాధన చేస్తే అంత గురుత్వం అంత లఘుత్వం వస్తుంది. జీవితాన్ని పణంగా పెట్టి సాధన చేస్తే గురుత్వం వస్తుంది. జీవితంలో ఒక భాగం మాత్రం అయితే అది లఘుత్వం వస్తుంది. క్రికెట్ ఎవరి దగ్గర నేను నేర్చుకోవచ్చు? గవాస్కర్ దగ్గర నేర్చుకోవచ్చు, టెండూల్కర్ దగ్గర నేర్చుకోవచ్చు, విరాట్ ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు. ఒక్కడే ఉన్నాడు గురువు. ఎంతోమంది ఉన్నారు గురువులు, బరువులుగా ఉన్నవాడు. బౌలింగ్ ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు? 1,00,000 మంది దగ్గర నేర్చుకోవచ్చు. సంగీతం ఎంతమంది దగ్గర నేర్చుకోవచ్చు? 1,00,000 మంది దగ్గర నేర్చుకోవచ్చు. ధ్యానం ఎంతమంది దగ్గర నేర్చుకోవచ్చు? 1,00,000 మంది దగ్గర నేర్చుకోవచ్చు. ఆత్మజ్ఞానం ఎంతమంది దగ్గర నేర్చుకోవచ్చు? 1,00,000 మంది ఉన్నారు నేర్పేవాడు. నేర్పడం అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. అయ్యా మాల్కౌన్స్ రాగం అంటే ఏంటి? హిందోళ రాగం అంటే ఏంటి? ఇది హిందోళ రాగం అయ్యా. ఓహో, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. హిందోళ రాగం అంటే ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సగమ దని సా ని ద మ గ స. ఆ గురువు గారు చక్కగా పాడతాడు. ఎంతో అభ్యసించాడు. లఘువుకి రాదు. వింటాడు ఓహో ఇలాగా అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి సాధన చేస్తాడు. వీడు కూడా గురువు అవుతాడు. తన సాధన ద్వారా తాను ఒక లఘువు అవుతాడు. తన సాధన ద్వారా తాను ఒక గురువు అవుతాడు. గుర్తుంచుకోండి. ఎవరికి వారే యమునా తీరే. మన సాధన, నేను ఎంత సాధన చేస్తాను క్రికెట్లో అంత లఘువునయ్యాను. ఎంత సాధన చేయలేదో అంతగానే గురువు కాలేదు. సంగీత సాధన ఎంత చేశానో అంతగా లఘువునయ్యాను. ఎంత చేయలేదో అంత గురువుని కాలేదు. ధ్యాన సాధన ఎంత చేశానో అంత లఘు నేను ఇంకా ఎంతో చేయడం వల్ల గురువుని కూడా అయ్యాను నేను. ధ్యానం పట్ల నాకు అన్నీ తెలుసు. నాకు ఆత్మజ్ఞానం పట్ల నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే నేను అంత కృషి చేశాను. రాత్రనక పగలనక నా జీవితం అందుకోసం ఉంది కనుక దాన్ని పణంగా పెట్టాను. విరాట్ కోహ్లీ క్రికెట్కి ఎంత పెట్టాడో, పినాక పాండే గారు సంగీతం కోసం ఎంత పెట్టాడో, నేను ధ్యానం కోసం ఆత్మజ్ఞానం కోసం అంత పెట్టాను. అన్ని పుస్తకాలు చదివాను. అంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రాని వాళ్ళకి నేదా ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు. రాని వాళ్ళకి నా దగ్గర వచ్చిన వాళ్ళకి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ధర్మం నాకుంది. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ధ్యానం నాకు కావాల్సిన అంటే రా కూర్చో, కళ్ళు రెండు మూసుకో, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏమని? నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టిన ఆయన అని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇందోళ రాగం ఏంటి సమయం అంటే సగమద సానిద మగజ అని చెప్తాను. లెగ్ స్పిన్ ఎలా వేయాలి సమయం అంటే ఇదా వేయాలని చెప్తాను. ఆఫ్ స్పిన్ అంటే ఇదా వేయాలని చెప్తాను. బాగా ఇదా వేయడానికి తేడా ఉంది కదా. అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గురువులు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని ఎంత పట్టుకోవాలో ఎలా పట్టుకోవాలో లఘువు యొక్క శ్రద్ధాభక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ అబ్బాయి లఘువు ఎలా అవుతాడో మరి తర్వాత గురువు ఎలా అవుతాడో ఆ అబ్బాయి యొక్క సాధన బట్టి ఉంటుంది.
ఈ సాధనని రమణ మహర్షి గారు ఏమన్నారు సార్, గురి అన్నాడు. ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ గురువు అంటే ఏంటి చెప్పండి అన్నాడు. ఆయన రమణ మహర్షి ఏం చెప్పాడు సార్, గురియే గురువు అన్నాడు. చూశారు ఎంత బాగా చెప్పాడు ఆయన. వాయబ్బో, ఎంత గొప్ప స్టేట్మెంటో. నీ గురియే నీకు గురువు, నీ టీచర్. ఆ గురువు బరువైన వాడు, కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ తిరిగి నీ శ్రద్ధ భక్తిని ఆయన పట్ల చూపించి నీ గురిని అటువైపు కుప్పించి నువ్వు దాన్ని పట్టుకుని నువ్వు ఒక లఘువు అయ్యావు, ఒక గురువు అయ్యావు. నీ గురియే నీ గురువు అని ఒక కొత్త చక్కటి సమాచారం ఇచ్చాడు రమణ మహర్షి. గురియే గురువు. చూసారా, నేను పినాకపాణి దగ్గరికి వెళ్ళి నా యొక్క శ్రద్ధాభక్తులతో ఆయన గురి పెట్టాను. ఆయన ఎలా పాడాడో చూశాను, ఆయన ఎలా గమకం పలికాడో చూశాను. నేను దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాను. కొద్దిగా వచ్చింది, కొద్దిగా రాలేదు. ఎంత సాధన చేసినా అంత వచ్చింది, ఎంత సాధన చేయలేదు అంత రాలేదు. ఎలా వస్తుంది? గురియే గురువు. ఎంత బాగుందో శబ్దం, ఈ యొక్క వాక్యం. ఆ రమణ మహర్షి గారికి నమస్కారాలు. ఆయన ఎప్పుడు తను గురువు మిగతా వాళ్ళ శిష్యులుగా చూడలేదు. ఆయన ఆయన చూడటం, ఆయన ఒక కొత్త ఒరబడి చూపించాడు ప్రపంచానికి. నీ గురియే నీ గురువు అన్నాడే. చక్కగా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. నీ శ్రద్ధ, నీ భక్తి ఎంత ఉందో నీ సాధన పట్ల, నీ గురి ఎంత ఉందో అంతగా నువ్వు గురువు అవుతావు. లేకపోతే లఘువుగా ఉండిపోతే అయితే అది కూడా ఉండవు. రమణ మహర్షి గారిని ఒక కొత్త తోవ తీసుకెళ్తే మనం అక్కడి నుంచి ఇంకా మనం ముందుకెళ్ళి పిఎస్ఎస్ఎము నీ శ్వాసయే నీ గురువు అని చెప్పాము. ధ్యాన గురువు ఎవరయ్యా నీ ధ్యాన గురువు అంటే నీ శ్వాస. నీ శ్వాస దగ్గర నువ్వు వెళ్ళు. నీ శ్వాస నీ దగ్గర రాదు, నువ్వు వెళ్ళాలి అక్కడికి. గురువు చుట్టూ లఘువు తిరగాలి. శ్వాస గురువు అయినప్పుడు మనసు లఘువు అవుతుంది. శ్వాస చుట్టూ మనసు తిరగాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. గురువు మీద గురి చూపించాలి. శ్వాస మీద గురి చూపించాలి, ధ్యాస పెట్టాలి. శ్వాస ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టకపోతే నువ్వేదా సంపాదించుకుంటావు ధ్యానం? నువ్వు గురువు చుట్టూ తిరగకపోతే నువ్వేదా లఘువు అవుతావు? మా అన్నగారికి నేను గురువు కాదు, నాకు ఆయన శిష్యుడు కాదు, ఆయన లఘువు కూడా కాదు. ఆయన ఇప్పుడు పైలోకాల నుంచి చూస్తున్నాడు. ఆయన అయ్యో నేను ఎంత మిస్ అయిందని అనుకుంటూ ఉంటాడు. ఉండకపోవచ్చు కూడాను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి త్రోవ వాళ్ళది. ఫ్రీ విల్. కనుక నీ యొక్క శ్వాసయే నీ గురువు నాయనా. ఇంకొక వ్యక్తి దగ్గరికి పో మాకు, వ్యక్తి చుట్టూ తిరగక మాకు, నీ శ్వాస చుట్టూ నువ్వు తిరుగు అని చెప్పేదే పిఎస్ఎస్ఎం. నిన్న ఒరిస్సా వాళ్ళతో మాట్లాడుతూ, మీరు గొప్ప గురువు గారు, మీరు గొప్ప మెంటరు, మీరు మాకు గొప్ప అది ఇది అని చెప్పేసి ఆ సాధారణ మూసలో చెప్పడం మొదలుపెట్టారు. అంత భారతదేశం తెలిసిన మూసది. కానీ నేనేం చెప్పాను, నాయన నేను ఇన్ఫార్మర్ని. ఒక ఎంక్వైరీ కౌంటర్ ఉన్నప్పుడు, ఒక బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ ఎమిలీ బస్ స్టాండ్కి వెళ్తాం. అక్కడి నుంచి కర్నూలు పోవాలా, ఏ బస్సు పోవాలంటే వాడు ఇలా చూపిస్తాడు, పలానా నెంబర్ బస్సు ఎక్కువ, పలానా చోట ఇలా ఉంటుంది చూపిస్తాడు. అంటే ఆయనకి ఏమైనా నువ్వు కాళ్ళకి దండాలు పెట్టాలా? కర్నూలు కాదు విజయవాడ అంటే ఇంకో చూపిస్తాడు, ఇంకో బస్సు చూపిస్తాడు. నీ ఇష్టం, నువ్వు విజయవాడకి వెళ్తావు, కర్నూలుకి వెళ్తావు, కానీ నా ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. ఇటు వెళ్ళి అని చెప్తాను. అతను నా ఫ్రెండు కాదు, నేను అతని ఫ్రెండు కాదు, నా తండ్రి కాదు, నా బంధుత్వం లేదు, గురువుని కాదు, వాడు శిష్యుడు కాదు, ఇన్ఫార్మర్. పినాక పాండే దగ్గర సంగీతం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, గవాస్కర్ దగ్గర క్రికెట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది,
మా అమ్మగారి దగ్గర వంట యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, మా అన్నగారి దగ్గర ఇంజనీరింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, నా దగ్గర ధ్యానం యొక్క ఇన్ఫర్మేషన్. అంతే తేడా, ఏమీ లేదు. సబ్జెక్ట్లో తేడా ఉంది అంతే. నీకు ఏది కావాలో వాళ్ళ దగ్గరికి వాళ్ళ చుట్టూ తిరుగు. వంట కావాలంటే మా అమ్మగారి చుట్టూ తిరగాల్సి ఉండేది, ఇంజనీరింగ్ కంటే మా అన్నగారి చుట్టూ తిరగాలి, ఫ్లూట్ వాయిస్ కంటే మా టిఎస్ చంద్రశేఖర్ గారి చుట్టూ తిరగాలి, ఇంకా గొప్ప సంగీతం కంటే పద్మనాభ గారి చుట్టూ, ధ్యానం కావాలంటే నా చుట్టూ తిరగాలి. ఎవరికైనా ధ్యానం వచ్చో వాళ్ళ చుట్టూ తిరగాలి. అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇన్ఫర్మేషన్. ఓహో ఇదా ఇన్ఫర్మేషన్ అని వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని శ్వాస మీద ధ్యాస మొదలు పెడతారు. తెలియదు వాళ్ళు, లఘువులు కాని వాళ్ళు ఫస్ట్ లఘువులు అవుతారు. ఇంకా దాని మీద జీవితం పెడితే ఆ లఘువులు కూడా గురువులు కూడా అవుతారు. అంత బరువు సంపాదించుకుంటారు. పిరమిడ్ మాస్టర్స్ కూడా ఎంతో గురువులు అయిన వాళ్ళే ఎంతో బరువును సంపాదించుకున్నారు ధ్యాన సాధనలో, ధ్యాన ప్రచారంలో. ఎంతగా ఒక్కొక్కరు సాధన చేశారు, ఎంతగా వాళ్ళు ఆ బరువును సంపాదించుకున్నారని నాకు తెలుసు. నా చుట్టూ తిరగడం వల్ల ఏమొచ్చింది? ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ద కీవర్డ్. సమాచారము. గురువు అంటే అక్కడ ఎక్స్పర్ట్ అనమాట. ఆ సాధన చేసి అందులో బరువు సంపాదించుకుని అందులో ఆ సబ్జెక్టు, ఆ క్షేత్రంలో ఎక్స్పర్ట్ అయినవాడు, ప్రావీణ్యం సంపాదించుకున్నవాడు. వాడిని అడుగుతాం, నేను గుగ్లీ ఎలా వేయాలని చెప్పేసి, హాఫ్ కట్టర్ ఎలా వేయాలని చెప్పేసి, ఇలా వేడి ఇలా పెట్టుకుని ఇలా తిప్పవయ్యా అంటాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇందోడు రాగం ఏంటి స్వామీజీ అంటే సగమద నిస సానిద మగస అని ఆ రాగం యొక్క ఛాయలో ఆరోహణ అవరోహణ చెప్పి సూచిస్తాడు. వాడు సాధన చేసి వాడు కూడా పాడతాడు. సగమద నిస సానిద మగస. తర్వాత నేను దాన్ని అడ్వాన్స్డ్ చెప్తాను. సగమ గమ దమ దని దని సాని దని దమ దమ గమ గస. ఆయన పాడతాడు, ఆయన వింటాడు, చెవుల్లో పెట్టి ఇంటికి పోయి సాధన చేస్తాడు. ఆ సాధన ఎంత చేసుకుంటే అంత ఫలం పొందుతాడు. నీ సాధన నీ గురి అన్నాడు రమణ మహర్షి. గురి ఉంటే సాధన చేస్తాడు. గురి అంటే నీ భక్తి, నీ శ్రద్ధ దాని పట్ల. నీ గురియే నీ గురువు అన్నాడు ఆయన రమణ మహర్షి. మనం దాన్ని ధ్యానశాస్త్రం వైపు మరచి నీ శ్వాసయే నీ గురువు, నీ శ్వాస మీద నీ గురువు ఉంచును ఆయన. సగమద నిజ సానిద మగజ మగజ దమగ నిదమ సానిద నిసాజ దని నిమద గమ మసగ. అభ్యాసం చేస్తుంటే వస్తూ ఉంటుంది అది. ఆ గురువు దగ్గర పడి ఈ లఘువు ఒక విషయం అడుగుతాడు, ఆ గురువు ఆ విషయాన్ని చెప్తాడు, ఆ విషయాన్ని వింటాడు, దాని మీద శ్రద్ధ భక్తి చూపిస్తాడు, ఇంటికి వచ్చి సాధన చేస్తాడు. గురువు లఘువుల సంబంధం ఇది. ఈ లఘు విశేషమైన గురువు కాదలుచుకుంటే వాడు అంత సాధన చేయాలి. నువ్వు బాగా సాధన చేస్తున్నావయ్యా, బాగా పలుకుతుంది నీ హిందోళ రాగం, గమకాలు బాగా వేస్తున్నావు అంటాడు. నీకు 100కి 60 మార్కులు వచ్చాయని చెప్తాడు. అంటే ఇంకా 40 మార్కులు రావాలి. ఇంకా అంత సాధన చేస్తే మళ్ళీ వెళ్తాడు. ఇంకా బాగా పడేవాయి, అప్పటికి ఇప్పుడు బాగా సాధన చేసినట్టున్నావు నువ్వు, 180 మార్కులు పో అంటాడు ఆయన. అవునా స్వామీజీ అని చెప్పి మళ్ళీ పోయి సాధన చేస్తాడు. ఇంకా గమకాలు పలికిస్తాడు. మళ్ళీ వచ్చి వినిపిస్తే
అయ్యా నీకు 100కి 100 మార్కులు వచ్చాయి పో ఇందోళ రాగంలో అంటాడు. అంటే ఇందోళ రాగంలో 100కి 100 మార్కులు వస్తే వాడు ఇందోళ రాగంలో గురువు అయ్యాడు. నూటికి 100 మార్కులు రావాలి గురువు కావడానికి కోసం. 100కి 0 వస్తే వాడు లఘువు కూడా కాలేదు. 100కి 10 వస్తే చిన్న లఘువు అయ్యాడు. 100కి 50 వస్తే సగం లఘువు అయ్యాడు. 100కి 90 వచ్చే గొప్ప లఘువు అయ్యాడు. కానీ 100కి 100 వస్తే గురువు అయ్యాడు. ఇది ఒకనొక లఘువు కానివాడు ఒక లఘువై ఒకనొక మహాలఘువై ఒకనొక గురువు అయ్యేవాడు. అంటే అంత బరువును సంపాదించుకున్నవాడు. వాడి సాధనకి పక్క వాడికి సంబంధమే లేదు. ఎవరి సాధన వాళ్ళదే. గురువు ఏమి ఇస్తాడు? ఒకనొక లఘువుకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు? నీకు 100కి 10 మార్కులు వచ్చాయి నాయన, 100కి 20 మార్కులు వచ్చాయి నాయన, 100కి 30 మార్కులు వచ్చాయి నాయన. మొన్న 30 మార్కులు వచ్చాయి, ఇవాళ 20 మార్కులు వచ్చాయి. నీకు అసలు సాధన కూడా మర్చిపోయావు నువ్వు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నీవు ఎంత చదివాబో ఎంత చదవలేదో ఎంత సాధన చేసావో చేయలేదో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన ధర్మం ఉంది. బస్ స్టాండ్లో ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కర్నూలు ఎట్లా అంటే అక్కడ కూర్చున్నవాడికి ధర్మం ఉంది కదా. హీఈస్ గెటింగ్ హిస్ పే. వాడికి ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ఎంక్వైరీ లిస్ట్లో కూర్చున్నాడు. వాడేం వీడికి సహాయం చేయడం, వాడి డబ్బు కోసం వాడు కూర్చున్నాడు. వాడు చార్ట్ చూసి చెప్తాడు, కర్నూలుకి పోవాలి, ఇటు పోవాలయ్యా, ఇందోళ రాగమా ఇలా ఉంటుందయ్యా, మోహన్ రాగమా ఇలా ఉంటుందా, కళ్యాణ్ రాగమా ఇలా ఉంటుందా అని చెప్తాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, తాను పాడి చూపిస్తాడు. నేను ఇలా పాడాను, నువ్వు కూడా ఇలానే పాడంటాడు. టెండూల్కర్ ఏమంటాడు, నేను ఇలా 6 కొట్టాను, నువ్వు కూడా 6 కొట్టిన ఆయన అంటాడు. నేర్పించడం అనేది లేదు, సూచనలు ఇవ్వడం అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇలా బ్యాట్ పట్టుకో, 6 కొట్టాలనుకో, బ్యాట్ పైకి పట్టుకో, మరి లాంగ్ హ్యాండిల్ చేసుకో అంటాడు. తక్కువ కొట్టు 6 వైపు అవుతుంది. షార్ట్ హ్యాండిల్ పట్టుకుని 6 కొట్టాలి, లాంగ్ హ్యాండిల్ పెట్టుకుని 6 కొట్టాల్సి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పర్ట్స్ దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నూటికి 50 మార్కులు తెచ్చుకున్నవాడు సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు. కానీ 100కి 100 మార్కులు తెచ్చుకున్నవాడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. లఘువు దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ సగం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గురువు దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 100కి 100 సంపాదించుకునేవాడు కనుక సాధనతో. లక్షలాది మంది ప్రేరణ మాస్టర్లు ధ్యాన సాధన చేసి లఘువులుగా తయారై మహాలఘువులుగా ఉండి తర్వాత గురువులు అయ్యి మహాగురువులుగా ఉంటున్న వారే ప్రేరణ మాస్టర్స్ అందరూ. రాత్రులంక పగలంక సాధన చేసి 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 గురువులు అయ్యారు, మహాగురువులు అయ్యారు పిరమిడ్ మాస్టర్స్. ప్రతి గురువు చుట్టూ లఘువులు తిరుగుతున్నట్టు ప్రతి పిరమిడ్ మాస్టర్ చుట్టూ ఎంతో మంది తిరుగుతున్నారు. వాళ్ళు కూడా తిరిగి తిరిగి వాళ్ళు కూడా సాధన చేసి వాళ్ళు కూడా గురువులు అవుతున్నారు. ప్రపంచమంతా కూడా పిరమిడ్ మాస్టర్లు అయి తీరుతారు. ఎందుకంటే క్రికెట్ కన్నా ముఖ్యం, సంగీతం కన్నా ముఖ్యం ధ్యానం. ఏది అన్నిటికన్నా ముఖ్యమో దాని పట్ల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది కదా, అదే ఎక్కువ ముఖ్యం కదా. ధ్యానం అందరికీ ప్రాథమికమైన విద్య, అవసరమైన విద్య. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ఇంతమంది ధ్యాన గురువులు తయారయ్యారు అంటే అంత బరువు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ బరువు ఆకర్షిస్తుంటుంది అందరినీ, గురుత్వాకర్షణ శక్తి. ఆ చుట్టుపక్కల ఉన్నవాడు స్వామీజీ మాకు ధ్యానం చెప్పండి అని చేతులు కడుకుని నించుంటారు. ఈ గురువులు ఏం చేస్తారు, కూర్చోవయ్యా, కళ్ళ మీద
కళ్ళు మూసేసుకో, చేతులు కట్టేసుకో, మంత్రం చెప్పద్దు, శ్వాస మీద ధ్యాస ఉంచాలని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. గొంతు ఎత్తి ఇందోళ్ళకి మీద పాడాలో చెప్తారు, గొంతు ఎత్తి పాడతారు. సగమద సానిద మగస అని చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస నాయన, కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో చేత పెట్టుకో, ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్యా అని ఈ విధమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవునా స్వామీజీ, నా ముక్కులోని గాలి మరి నాకు దారియా? నాకు దగ్గర ఉంది ఆ ముక్కులో గాలి, ఎవరి దగ్గర లేదు. కానీ దాని మీద నువ్వు ధ్యాస పెట్టు, ఆ ముక్కులోని గాలి మీద, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టు. శ్వాస ఉంది కానీ ధ్యాస లేదు, ధ్యాస ఇంకెక్కడో ఉంది. వ్యాపారం మీద ఉంది, డబ్బులు సంపాదించుకోవడం మీద, లేదా క్రికెట్ మీద ఉంది, లేదా కుస్తీ మీద ఉంది. ఆ ధ్యాసను నువ్వు ఇటువైపు పెట్టినైనా నీకు ధ్యానం కావాలంటే, వద్దనుకుంటే వద్దు, నో ప్రాబ్లం. మా అన్నగారు నాకు వద్దనుకున్నాడు, ఆయన నాకేం ప్రాబ్లం లేదు, ఆయనకే ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం. ఆయన ధ్యానంలోకి రాకపోతే నాకేం ప్రాబ్లం, వస్తే నాకేం లాభం. నా ధ్యానం వల్ల నాకు లాభం ఉంటుంది, నా ధ్యానం లేకపోతే నాకు ప్రాబ్లం ఉంటుంది, అంతేకాని ఇంకోటి ధ్యానంలో రాకపోతే నాకేం ప్రాబ్లము, ఇంకోటి ధ్యానంలోకి వస్తే నాకేం లాభం. ఎవరికి వారే యమునా తీరే. నేను క్రికెట్ గురువు కాకపోతే గవాస్కర్కి ఏమైనా నష్టం ఉందా? నేనున్నానని ఆయనకు తెలియదు, ఆయన ఉన్నాడని నాకు తెలుసు, కానీ నేనున్నానని ఆయనకు తెలియదు. నేను సంగీత సాధన చెప్తే పినాక్ పండు గారికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఏమిట్రా వీడు సంగీతం వస్తూ ఎందుకు ఆపేశాడు అంటాడు. నేను చాలా తిట్టేవాడు ఆయన. నీకు బాగా వస్తుంది, ఎందుకు ఆపేశావు సాధన? కొన్ని రోజులకి ఆయన అర్థం కాదు, తర్వాత అర్థమైంది నాకు, ఓహో వీడు ధ్యానంలోకి వెళ్తున్నాడని చెప్పేసి అప్పటి నుంచి గౌరవంగా చెప్పడం పెట్టాడు. నువ్వు బాగా చేస్తున్నావయ్యా అనేవాడు. నా ధ్యానం గురించి ఆయనకి క్రమక్రమంగా తెలిసింది ఆయనకి. వాళ్ళు చెప్తారు కదా. ఆయనకి అర్థమైపోయింది వీడికి సంగీతం కూడా కాకుండా ధ్యానం ఇంపార్టెంట్, కనుక అటు వెళ్ళాడు. ఇద్దరం ఒకటే ఊళ్ళో ఉన్నాం, కర్నూలులో. మా ఇంటి పక్కనే ఆయన ఉండేవారు, కానీ ఆయన దగ్గర పోవడం మానేసుకున్నాను. ఎందుకంటే నాకు ధ్యానం కావాలి, ధ్యానం చెప్పడానికి కోసం వెళ్ళేవాడిని. ఎవరెవరు లఘువులుగా కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. అనంతపూర్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ధర్మవరం పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కదిరి పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, గుంటకల్ పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఉరవకండ పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా పని. తిరుపతి పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, విజయవాడ పోయి, వైజాగ్ పోయి ఇన్ఫర్మేషన్. వాట్ ఈజ్ మై జాబ్? టు గివ్ ఇన్ఫర్మేషన్. ఎవరికి? లఘువులు కాదలుచుకున్న వారికి. లఘువులు కాదలుచుకున్న వారికి నాకేం సంబంధం? ఇప్పుడు అంబర్పేటలో ఇంట్లో ఉన్నాను, హైదరాబాద్లో, ఇక్కడే ఇంట్లోనే ఇంకో ఎన్నో ఫ్లాట్లు ఉన్నాయి, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు నా దగ్గర రారు కదా, వాళ్ళకి లఘువులు కావడానికి ఇంట్రెస్ట్ లేదు. నేను ఇక్కడ ఉన్నాను తెలుసు వాళ్ళకి. ఆ కింద ఫ్లాట్లో నుంచి పై ఫ్లాట్ నుంచి రావచ్చు కదా నా దగ్గరికి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా లఘువులు కావడానికి కోసం. కానీ ఎవరైతే లఘువులు కాదలుచుకున్నారో వాళ్ళ ఊర్లోకి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని, బాగా ఇన్ఫర్మేషన్. ఎవరిని తీర్చిదిద్దడం మన వల్ల కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన వల్ల అవుతుంది. ఎవరిని వాళ్ళే తీర్చిదిద్దగలుగుతారు, అది పాయింట్. పూర్వకాలంలో గురువు శిష్యుడు అంటే వీడు వాడిని తీర్చిదిద్దాడు, ఎవరిని తీర్చిదిద్దాడు? గురువు అంటే తీర్చిదిద్దేవాడు కాదు, శిష్యుడు అంటే తీర్చిదిద్దబడేవాడు కాదు. శిష్యుడు ఒక లఘువు అవుతాడు, తనని తాను తీర్చిదిద్దబడుకుంటాడు తన గురి ద్వారా. నీకు నీ గురి ఉంటే నువ్వు లఘువు అవుతావు, ఇంకా గురువు ఉంటే మహాలఘువు అవుతావు, ఇంకా గురువు ఉంటే నువ్వు గురువు అవుతావు, ఇంకా గురువు ఉంటే ఇంకా సాధన చేస్తే మహాగురువు అవుతావు. అంతం ఏమన్నా ఉందేంటి? భీమసేన్ జోషిలాగా ఎంతైనా సాధన చేయొచ్చు, పండిట్ రవిశంకర్ లాగా ఎంతైనా సాధన చేయొచ్చు, పతంజలి లాగా ఎంతైనా సాధన చేయొచ్చు, పరమశివుడి లాగా. ఆ పరమశివుడికి ఏం పని? ఎప్పుడు కళ్ళు రెండు మూసుకుంటాడు, ఒకటే పని ఆయనకి, వేరే పని ఏమి లేదు. సంసారం ఇంత, ధ్యాన సాధన ఇంత. ఆయనకి బిడ్డలు ఉన్నారు,
కానీ ఇంతే సంసారం చేస్తాడు, ఇంత సాధన చేస్తాడు. మరి పరమేశ్వరుడు ఎలా అయ్యాడు? ఎంత సాధన చేశాడు, ఆయన గురి ఉందంత తన సాధన మీద, అంత హైట్స్కి ఎక్కాడు ఆయన. అందరూ ఇలా చూస్తున్నాం పరమేశ్వరుడిని మనం, పతంజలిని. కనుక ఈరోజు ఈ గురువు అనే పదం గురించి తెలుసుకుందాం. ఇన్ఫార్మేషన్. స్వామీజీ నాకు హిందువులాగని చెప్పండి. ఓకే, చెప్తాను, నాకేం పోయింది, నేను హాయిగా చెప్తాను. నాకు వచ్చింది ఇది, నాకు చెప్పడానికి నాకేం కష్టం ఉంది. సగమద గమదని మదని సానిద నిద మగ మగ స. వినలేదా నువ్వు? ఇంకోసారి పాడిన స్వామి, ఇంకోసారి పాడతాను. ఓకే, నా సాధన నాకుంది. స గ గ మ మ ద ద ని ని స స స స ని ని ద ద మ మ గ గ స స మ గ స ని స ని స ద ని స గ మ ద ని స స గ మ గ స ని స ద ని మ ద గ మ స గ గ స. విన్నావా? బాగా విను. రేపు కూడా పడతాను, నువ్వు కూడా రేపు కూడా వచ్చి వినబోయ్. బాగా విను. వినడం మీద గురి పెట్టు, శ్రద్ధ పెట్టు, భక్తితో విను, నీకు వస్తుంది. నువ్వు ఎంత గురి పెడతావో నీకు అంత వస్తుంది. నేను బాగుపడితే నువ్వు బాగుపడతావని కాదు, నువ్వు సాధన చేస్తే నీకు బాగా వస్తుంది. నేను నీకు నేర్పించలేను, కానీ నువ్వు సాధన చేస్తే నువ్వు నేర్చుకోగలవు. నీకెంత భక్తి శ్రద్ధ ఉంటాయో వినడం పట్ల, సాధన పట్ల, అంతగా నువ్వు నేర్చుకుంటావు. నీ నేర్చుకోవడం అనేది నీ వల్లనే జరుగుతుంది. నేను ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. హిందోళ రాగం అంటే ఏంటి, మాయా మాడవగలం అంటే ఏంటి అని అడిగితే అది ఇస్తాను ఇన్ఫర్మేషన్. కళ్యాణ్ రాగం అంటే అది ఇస్తాను ఇన్ఫర్మేషన్. శంకరాభరణం అంటే అది ఇస్తాను ఇన్ఫర్మేషన్. ఆది తరం అంటే ఏంటి ఇన్ఫర్మేషన్, జంప తరం అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా సంగీతం కాబట్టి నీ లఘు దగ్గర రావద్దు, ఇంకో దగ్గర పో. గొప్ప గొప్ప గురువులు ఉన్నారు సంగీతంలో, వాళ్ళ దగ్గర పోవాలి. నువ్వు నా దగ్గరికి వస్తే నాకెంత వస్తుంది అంతే నీకు వివరించగలను. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కొంటే వేరే వాళ్ళ దగ్గర పోవాలి నువ్వు. నేను సంగీతంలో ఒక గొప్ప లఘువుని మటుకే, నేను గురువుని కాలేదు. శేషయ్య శాస్త్రి దగ్గరికి ఆయన గొప్ప గురువు గారు. ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళండి, హైదరాబాద్లో ఉన్నారు ఆయన. ఆయన గొప్ప పండితుడు, గొప్ప గురువు. ఆయన సంగీత గురువు, నేను సంగీత లఘువు. సంగీత శూన్యం కాదు, నేను సంగీత లఘువు. నాకు సంగీతం పట్ల ఎంత భక్తి శ్రద్ధ ఉందో అంతగా నేను సాధన చేస్తే అంతగా సంపాదించుకున్నాను. ఎవరో ఇస్తే సంపాదించుకోవడం కాదు, ఎవరు ఎవరికి ఇవ్వరు, విద్యను ఇవ్వజాలరు. ఆ గురువు ఇస్తాడు, ఈ శిష్యుడు తీసుకుంటాడని ఆ గురువు శిష్యుడు సంబంధం లేదు. వ్యక్తికి సంబంధం లేదు. ఒక వ్యక్తిని చూసి, ఒక వ్యక్తిని విని, ఈ వ్యక్తి కూడా సాధన చేసి తను అభివృద్ధి పరుస్తుంటాడు. ఎవరిని వాడు ఉద్ధరించుకుంటాడు. ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం అవసాదయేత్. వీడు వాడి చుట్టూ తిరగకపోతే వీడు తన చేత తాను ఉద్ధరింపబడాడు. కానీ వాడి చుట్టూ తిరుగుతుంటే వీడు తన సాధన చేత తాను ఉద్ధరింపబడతాడు. ఆ చుట్టూ తిరగడం వల్ల వీడు ఉద్ధరింపబడతాడు. గురువుకి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎవరైతే క్రికెట్ తీసుకోవాలో వాళ్ళందరూ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్తారు. ఎవరైతే సంగీతం తీసుకోవాలో వాళ్ళందరూ సంగీత గురువు గారి దగ్గరికి వెళ్తారు.
ఎవరెవరైతే ధ్యానం తీసుకోవాలని అనుకున్నారో వాళ్ళంతా ధ్యాన గురువుల దగ్గరికి వెళ్తారు. ఎవరైతే వంట బాగా నేర్చుకోవాలో వాళ్ళు వంట గురువుల దగ్గర వెళ్తారు. ఎవరిష్టం వాళ్ళది. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేర్పించడం అంటూ ఉండదు, కానీ నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఎవరి దగ్గర నేర్చుకుంటాము? ఎవరి ద్వారా నేర్చుకుంటాము? మన భక్తి శ్రద్ధల ద్వారా మనం నేర్చుకుంటాము. ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ధర్మం ఉంది. ఇందోలాగా గురించి చెప్పండి స్వామీజీ అంటే వీడు నోరు ఇప్పకుండా ఎవడు ఉండడు. నోరు ఇప్పుతాడు. అది ధర్మం, గురు ధర్మం. అంటే వీడు బరువుగా అయ్యాడు కనుక ఇంకోతంగా బరువుగా అవ్వాలి తెలుసుకున్నాడు కనుక వాడు అడిగినప్పుడు ఇది నోరు ఇప్పడం అనేది గురు ధర్మం, గురు కర్తవ్యం. లఘు ధర్మం ఏంటి? లఘు కర్తవ్యం ఏంటి? ఆ విన్న దాని మీద భక్తి శ్రద్ధ పెట్టడము. గురియే గురువు, వాడి గురిని వాడు పెంపొందించుకోవడము. కనుక ఈరోజు ఈ గురువు అనే శబ్దం యొక్క పదం యొక్క అర్థం విస్తారంగా తెలుసుకున్నాము. గురియే గురువు అన్న ఆ రమణ మహర్షి గారికి నమస్కారాలు పెడుతూ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మనం. ఎందుకంటే వారి మాటల మీద మనకి భక్తి శ్రద్ధ ఉన్నాయి కనుక వారి మాటల మీద రుచించాయి. గురియే గురువు. అలాగే పిరమిడ్ మాస్టర్ యొక్క మాటల మీద ఎవరికైతే రుచి ఉంటుందో శ్వాసయే గురువు, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ పదాల పట్ల ఎవరికైతే ఆకర్షితులవుతారో వాళ్ళందరూ అది చేస్తారు. ఎందుకు ఆకర్షితులు కారు? ఎంతోమంది లక్షల మంది ఆకర్షితులు అయ్యారు. అయ్యి ఆ పదాన్ని పట్టుకున్నారు. నేను రమణ మహర్షి యొక్క పదాన్ని పట్టుకున్నట్టు, వాక్యాన్ని పట్టుకున్నట్టు, గురియే గురువు అనే పదాన్ని నేను పట్టుకున్నట్టు మనవాక్యము ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసయే మన గురువు అని ఈ పదం మీద అందరూ పట్టుకున్నారు. ప్రపంచం అంతా పట్టుకుంది. రమణ మహర్షి మాటలు నేను పట్టుకుంటే నా మాటను ప్రపంచం పట్టుకోదా? పట్టుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. పట్టుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. చేసుకునే వాళ్ళకి చేసుకున్న మహాదేవా. పట్టుకున్నవాడు గొప్ప కాదు, పట్టుకొని వాడు తక్కువ కాదు. ఎవడు తక్కువ కాదు, ఎవడి క్షేత్రంలో వాడు గురువులు. అన్ని క్షేత్రాలు సరి సమానమైన గొప్పతనాన్ని కలిగి ఉన్నవే. నాకు ఈ ధ్యానం క్షేత్రం వచ్చు, నేను అంత శ్రమ చేశాను, నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా దగ్గర ఉంది, అంతే సంగతి. నేను 100కి 100 మార్కులు తెచ్చుకున్నాను. 100కి 90 మార్కులు కాదు, 100కి 10 మార్కులు కాదు. కనుక నా దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది సంగతి. మా అమ్మగారి దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేది వంట చేయడం గురించి, మా అన్నగారి దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ గురించి, టిఎస్ చంద్రశేఖరన్ గారి దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్లూట్ వాయించడం గురించి, పినాక పాండే గారి దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది గొప్ప గమకయుతమైన సంగీతం గురించి, కర్ణాటక సంగీతం గురించి. మన దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం పట్ల, ఎన్లైటన్మెంట్ పట్ల. అంతే తేడా. అనేక క్షేత్రాల్లో ఉన్న గురువులందరికీ నమస్కారాలు చేస్తూ, పాద నమస్కారం లేదు బాబా, ఈ 2 చేతుల నమస్కారం అంతే, అంతకన్నా ఎక్కువ లేదు, అంతకన్నా తక్కువ ఉండదు. పాద నమస్కారం లేదు, మనసులో నమస్కారం చేసుకుంటాం అంతే. మనసులో గౌరవభావం ఉంటుంది. ఎందుకంటే వారు ఆ క్షేత్రంలో ఎంతో కష్టపడ్డారు కనుక, గురువులు అయ్యారు కనుక. ఏ క్షేత్రంలో ఏ గురువు అయినా వాళ్ళందరికీ నమస్కారాలు, మనపూర్వక నమస్కారాలు చేస్తూ, కింద పడ్డాలు మీద పడ్డాలు లేవు. అది అసహ్యం. షో ఆఫ్ చేయవలసిన పనే లేదు. ఎవడు అంగీకరించడు నీ షో ఆఫ్కి. మనం ఇప్పుడు కాసేపు ధ్యాన సాధన చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్,
నీకు ధ్యానం కావాలనుకుంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే, మంత్రం చెప్పరాదు. కాసేపు మనం ధ్యాన సాధన చేస్తాం. నేను నా ఫ్లూట్ సాధన నేను చేసుకుంటాను. నేనే గురువుని కావడానికి నేను సాధన చేయటం లేదు, నా లఘుత్వాన్ని కాపాడుకోసం నేను ఫ్లూట్ సాధన నేను చేస్తున్నాను. నేను సంగీత గురువు కావడానికి నేను సంగీత సాధన చేయటం లేదు, నా లఘుత్వాన్ని కాపాడుకోవడం కోసం నేను సాధన చేస్తున్నాను అంతే. నా సాధన నాది, మీ సాధన మీది. ఎవరూ కళ్ళు తెరవరాదు. లఘువులు కాని వాళ్ళంతా లఘువులు అయి తీరుతారు, లఘువులైన వాళ్ళంతా గురువులు అవుతారు. పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడు అయినట్టు, ఒక లఘువు పుట్టి లఘువుగా ఎదిగి గొప్ప లఘువై గురువుగా అవుతాడు, గొప్ప గురువు అవుతాడు. అది సహజం. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస మిత్రులారా.
ఆఖరి ఒక్క నిమిషం బీ విత్ యువర్ బ్రెత్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నో మంత్ర వాట్సో ఎవర్. ఏ రాముడు ఏ కృష్ణుడు ఏ రూపము అక్కర్లేదు మనకి, ఇంకో మనిషి అక్కర్లేదు. మన గురువు మన శ్వాస, ఆ గురువు గారి మీద మన గురియే గురువు. గురి అంటే ధ్యాస, శ్వాస మీద ధ్యాస. గురి అంటే ధ్యాసే కదా. సంగీతం పట్ల ధ్యాస ఉంటే సంగీత లఘు అవుతాం, సంగీత గురువు అవుతాం. క్రికెట్ పట్ల ధ్యాస ఉంటే క్రికెట్ యొక్క లఘు అవుతాం, క్రికెట్ యొక్క గురువు అవుతాం. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యాన లఘు అవుతాం, తర్వాత ధ్యాన గురువు అవుతాం. మనం అంత బరువును సంపాదించుకుంటాం. సాధనతో సమకూరు పనులు ధరలోన. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. లఘు అంటే కొంత పర్ఫెక్షన్ సాధించిన వాడు, కొంత పర్ఫెక్షన్ ఇంకా సాధించవలసిన వాడు. గురువు అంటే పర్ఫెక్షన్ సాధించినవాడు, 100 మార్కులు సంపాదించుకున్నవాడు. మా అమ్మగారు వంటలో 100 మార్కులు సంపాదించుకున్న ఆవిడే. మా అన్నగారు ఇంజనీరింగ్లో 100 మార్కులు సంపాదించుకున్నాడు. టిఎస్ చంద్రశేఖర్ గారు ఫ్లూట్లో 100 మార్కులు సంపాదించుకున్నాడు. పినాకమణి గారు సంగీతంలో మహాసంగీతంలో సంగీతం నేర్పించడంలో, సంగీతం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఆయన 100 మార్కులు సంపాదించుకున్నాడు. నేను ధ్యానంలో, ఆత్మజ్ఞాన శాస్త్రంలో, ఎన్లైటన్మెంట్ శాస్త్రంలో నేను 100 మార్కులు సంపాదించుకున్న వాడిని. అనేక మంది లాగానే. రమణ మహర్షి గారు ఆత్మజ్ఞాన గురువు అయ్యారు. ఆయన ఏమిటయ్యా నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు చూసుకో అని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్పాడు ఆయన. నువ్వెవరు, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ అన్నాడు ఆయన. అదే చెప్పాడు ఆయన. జీవితం అంతా అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తెలుసుకో. ఒకటే ఒక ప్రశ్న ఇంపార్టెంట్, వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ. జీవితం అంతా అదే సమాచారం ఇచ్చాడు. ఒక కొండ మీద కూర్చుని, కొండ కింద ఉంచి, కొండ ఎక్కడం కొండ దిగడం అదే పని ఆయనకి. ఎవరైనా ఆయనకి నేర్పించారా? ఆయన ఎవరికైనా నేర్పించాడు. నేర్చుకోవడం ఉండదు. ఎవరి సాధన వాళ్ళది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇన్ఫర్మేషన్ పుచ్చుకోవడం అనేది ఉంటుంది. ఎవరి గురియే వాళ్ళ గురువు. ఆఖరి 20 సెకండ్లు మన గురియే మన గురువు. మన శ్వాస మీద మన ధ్యాస ఉంచడమే మనం చేయవలసిన పని. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నా ధర్మం నేను నిర్వర్తించాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను గురువు అనే పదం గురించి. ఆ పదం యొక్క అర్థం తెలుసుకుందాం, గురు పదార్థం తెలుసుకుందాము. గురువు అంటే ఏంటి, లఘు అంటే ఏంటి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. భారతదేశాన్ని ఒక కొత్త ఒరవడిలోకి తీసుకెళ్తున్నాము, PSSM. భారతదేశం అంతా ఈ ఒరవడిలోకి వచ్చేస్తుంది. తద్వారా ప్రపంచం అంతా ఈ ఒరవడిలోకి వచ్చేస్తుంది. గురువు లఘు అని ఒక ఒరవడి. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, గురువులందరికీ నా యొక్క నమస్కారాలు.
ఆ నమస్కారం కన్నా ఎక్కువ లేదు, నమస్కారం కన్నా తక్కువ ఎవరికి లేదు. సాష్టాంగ నమస్కారాలు లేవు. మనపూర్వక నమస్కారాలు మటుకు ఉన్నాయి. ఇది ప్రకటించేది కాదు, మనకి మనం చూపించుకునేది అంతే. థ్యాంక్ యూ.